గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనము. నా పేరు పెట్టబడిన నా జనులు తము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈ విధంగా ప్రార్థన చేసామా లేదా చెప్పండి? చేసామా లేదా? మన సభల్లో ప్రార్థన చేసామా? మే 1వ తేదీ కార్మిక దినోత్సవం రోజున ఉపవాసం ఉండి ఈ మందిరంలో ఆ భయంకరమైన మండుటెండల్లో ప్రార్థన చేసాం. దేవుని స్తోత్రం. ఏం ప్రార్థన చేసాం? మా దేశానికి ఒక జబ్బు పట్టింది, ఒక పార్టీ వల్ల, హల్లెలూయా, రాజ్యాంగాన్ని మార్చేస్తానని జబ్బు, రిజర్వేషన్లు క్యాన్సిల్ చేస్తానని ఒక జబ్బు పట్టిన పార్టీ, 370 కంటే ఎక్కువ సీట్లు వస్తే ఇంకా ఎలక్షన్లు ఉండవు, ఇంకా డిక్టేటర్షిప్, నియంతృత్వ పరిపాలన అని కలల కన్నా ఒక భయంకరమైన పార్టీలకు వారి అలయన్స్కి వ్యతిరేకంగా మనం ప్రార్థన చేసాం. దేవుని స్తోత్రం. దేవుడు మాట తప్పుతాడా? మనం చేయాల్సిందేంటి చెప్పండి? ఆయన పెట్టిన కండిషన్స్ ఏంటి? నా పేరు పెట్టబడిన జనులు తగ్గించుకోవాలి ముందు, తర్వాత ప్రార్థన చేయాలి, తర్వాత వెతకాలి, చెడు మార్గములు. ఈ 4 కండిషన్స్కి నువ్వు కట్టుబడి ఉంటే అప్పుడు నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. దేవుని స్తోత్రం. ఈ ఎలక్షన్కి నేను ఇంకా ఏ నాయకుడి గురించి ప్రార్థన చేయలే, అదొకటే ప్రార్థన చేశా. దేవుని సన్నిధిలో చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం గురించి అసలు చేయలే నిజంగా. హల్లెలూయా. ప్రతిసారి ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వం కోసం చేసేవాడిని, కానీ ఈసారి చేయలే. ఎందుకు చేయబుద్ధి అయ్యలే నాకు. వ్యక్తిగత ప్రార్థనలో సంఘంలో కూడా అనౌన్స్ చేయాల. దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. నీ శత్రువు ఎంత గొప్పవాడైనా సరే, నీ శత్రువు ఎంత బలవంతుడైనా సరే, నీ శత్రువు ఎంత మెజారిటీ అయినా సరే, నువ్వు ఒక చాలా చిన్న మైనారిటీ అయినా సరే, హల్లెలూయా, ఆయన నీ ప్రక్కన ఉంటే వాడు నేనేమి. ఇశ్రాయేలు దేశం చాలా చిన్న దేశం, ప్రపంచ పటంలో దాన్ని వెతుక్కోవాలి, కనబడదు. మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఉండదేమో. ఆ దేశము చుట్టూ 22 శత్రు దేశాలు ఉన్నాయి. అత్యంత మూర్ఖుల వాళ్ళు, అత్యంత మొండి వాళ్ళు. హల్లెలూయా. కానీ ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు అని వాగ్దానం ఇచ్చాడంతే. మాట తప్పడు మన దేవుడు. మనం కరెక్ట్గా ఉంటే మనల్ని ఎవడు కూడా ఏమీ చేయలేడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుడు మన ప్రార్థనలకు జవాబిచ్చారు. అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కౌంటింగ్ ఎలా ఉందని చూస్తున్నా. నేనేమో సెంటర్లో ఎలా కౌంటింగ్ ఉంది, ఎంపీలు ఎంతమంది గెలుస్తున్నారు, ఎంతమంది తగ్గుతున్నారని చూస్తున్నాను నేను. దేవుని స్తోత్రం. దేవుని బిడలమైన మనము దేవుని రాజ్యం కొరకు ఒక దర్శనాన్ని కలిగి ఉండాలి. దేవుడి పని అంత జరుగుతుంది. దేవుని పనికి ఏమేమి ఆటంకాలు ఉన్నాయి, ఏ దేశంలో ఆటంకాలు ఉన్నాయి, ఆ దేశాల గురించి మనం ప్రార్థన చేయాలి. ఏ రాష్ట్రాల్లో దుర్మార్గులు ఉన్నారు, ఇంతకుముందు ఎప్పుడూ లేదు. ఈ మధ్యకాలంలో మన జిల్లాలో, మన మండలాల్లో కూడా పాస్టర్లను పట్టుకుని ప్రతి ఓడు బూతులు తిడుతున్నాడు, కొడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంతకుముందు లేదు అది. భయంకరమైన మత పిచ్చి పట్టింది ప్రజలకి, సామాన్యులకు కూడా. ఇప్పుడు మూర్ఖులుగా మారిపోతారు, ఎందుకంటే వాళ్ళ మాటలు ఎక్కువ వింటున్నారు. ప్రియదేవుని బిడ్డ, అన్నిటికంటే గొప్ప బలమైన ఆయుధం మనకి ఇచ్చాడు దేవుడు. ఏంటది? ప్రార్థన. హల్లెలూయా. నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేయి. రహస్యమందు చూచుని తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడు వినేలాంటి ప్రార్థనను చేయాలి.
దేవుడికి వినబడేలాంటి ప్రార్థనను చేయాలి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనంలో, రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది, నీతి వలన సింహాసనము స్థిరపరచబడును. హల్లెలూయా. హల్లెలూయా. నీతి వలన సింహాసనము స్థిరపరచబడును. దాని ముందేమంటాడు? రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది, దేవునికి హేయం. రాజుగా ఉన్నవాడు, సింహాసనం మీద ఉన్నవాడు మాట తప్పకూడదు. దేవుని స్తోత్ర. పక్షపాతం చూపించకూడదు. నీతి వలన సింహాసనము స్థిరపరచబడును. బైబిల్ ఏం చెప్తుంది? బయట కూడా అదే జరుగుతుంది. నీతి వలన సింహాసనము స్థిరపరచబడును. రైచియస్నెస్ ఎస్టాబ్లిషెస్ ద థ్రోన్. రైచియస్నెస్, నీతి, ఇంటెగ్రిటీ. సామెతలు 11:2 చదువుదాం. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గలవారి యొద్ద జ్ఞానము. అహంకారము వెంబడి అవమానం వచ్చును. దేవుని స్తోత్ర. అహంకారం. మన రాష్ట్రానికి ఏ స్టేటస్ ఇవ్వని వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తే అది వినే స్థాయికి దేవుడు దించేశాడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, అహంకారము వెంబడి. మా వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి మేము ఎవరిని లెక్క చేయం, మా వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ దేశంలో, మా వాళ్ళు ఎక్కువ ఉన్నారు అని ఎవడైనా అహంకారంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? వాడిని అవమానపరుస్తా అన్నాడు. నా మాటలు కాదు. సామెతలు 17:19. మీకు ఎప్పుడన్నా భయం వేసినా, డౌట్ వచ్చినా మీ చేతిలో ఉన్న బైబిల్ చదువుకోండి, సరిపోద్ది. మీకు జవాబులు దొరికేస్తాయి, మీకు సమాధానం వచ్చేస్తుంది. కలహప్రియుడు దుర్మార్గప్రియుడు, తన వాకిండ్లు ఎత్తు చేయువాడు నాశనము వెతుకువాడు. తన వాకిండ్లు ఎత్తు చేయువాడు నాశనం వెతుకుతాడు అంటాడు. తన వాకిండ్లు ఎత్తు చేయడం అంటే ఏంటి? నాకు ఎవరితోనూ పని లేదు, నాకు పక్కింటి వాడి మొహం చూడటం ఇష్టపడదు, వెనకింటి వాడి మొహం చూడటం ఇష్టపడదు. హల్లెలూయా. తన వాకిండ్లు ఎత్తు చేసి నాకు బోల్ డబ్బు ఉంది అనుకున్నాను ఎవడన్నా ఏమంటాడు దేవుడు? ఒరే వెర్రివాడా, ఏమన్నాడు ఒక ఆయనతో? ఈ రాత్రే నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నాను, నీవు సంపాదించింది ఎవరికి వెళ్తుంది? హల్లెలూయా. కాబట్టి తన వాకిండ్లు ఎత్తి చేయొద్దు అనగా ఇరుగు పొరుగు వారితో సమాధానంగా ఉండండి, ఇరుగు పొరుగు వారితో ప్రేమగా ఉండండి, సహవాసం కలిగి ఉండండి. సామెతలు 18:12. ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును. ఆపద రాకముందు ఏమొద్దంటండి? మనిషి హృదయం అతిశయపడిపోద్దంట. అతిశయం. కాబట్టి హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఇర్మియా 17వ అధ్యాయంలో 7వ వచనం అనుకుంటా, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. నీ బాడీలో, నీ శరీరంలో అన్ని అవయవాల కంటే ఏది మోసకరమైంది? హృదయము. దాని కేంద్రం కాబట్టి నీ హృదయమును భద్రముగా కాచుకోనమంటాడు సామెతలు 4:23లో. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే భద్రముగా నీ హృదయమును కాచుకో. హృదయమంతా దేవునికి ఇవ్వాలి. హృదయపూర్వకంగా దేవుని ఆరాధించాలి, హృదయపూర్వకంగా దేవుని ప్రేమించాలి. ఏ పని చేసినా హృదయపూర్వకంగా చేయాలి. సామెతలు 29వ అధ్యాయం 23వ వచనం. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. ఎవని గర్వము, ఈరోజు ఎవడైనా తగ్గాడంటే, ఎవడైనా పతనం అవుతున్నాడంటే వాడి గర్వం, ఎవడి మాట లెక్క చేయని అహంకారం. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరమన్నది సామెతల్లో. మనం పెద్దల సలహాలు తీసుకోవాలి. ఏదైనా చేసినప్పుడు, ఏదైనా పనికి పూనుకున్నప్పుడు, ఏదైనా మంచి చేసినప్పుడు మన కుటుంబ సభ్యులు మనతో ఉండాలి, మన ఆత్మీయులు మనతో ఉండాలి. మొదటి నుంచి ఎవరెవరు మన కష్టాల్లో ఉన్నాలో, మనకి కష్టాలు తీరిపోయాక వాళ్ళని వదిలేయకూడదు మనం. హల్లెలూయా. మొదటి నుంచి ఎవరెవరు మనల్ని ఆదరించారు, మనం దీవించబడిపోయిన తర్వాత, స్థిరపడిపోయిన తర్వాత వాళ్ళు వదిలేసామంటే ఏమవుతుంది? పతనం అయిపోతామని దేవుని వాక్యం చెప్తుంది.
2011 సంవత్సరంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కరుణానిధి గారు ఒక పెద్ద అసెంబ్లీ భవనం కట్టాడు. చాలా అందమైన ఒక అద్భుతమైన భవనం కట్టాడు మెడ్రాస్ బీచ్ రోడ్లో చాలా అందమైన అసెంబ్లీ భవనం కట్టాడు. అసెంబ్లీ ఇంక అక్కడే జరగాలని చెప్పి మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆయన ఓడిపోయాడు ఎలక్షన్లో. ఓడిపోయాక జయలలిత గారు ముఖ్యమంత్రి అయింది. అన్ని 100 కోట్లు పెట్టి కట్టిన అసెంబ్లీ భవనాన్ని ఏం చేసింది తెలుసా? ఆసుపత్రి కింద మార్చేసింది. ప్రభుత్వ ఆసుపత్రి. గవర్నమెంట్ హాస్పిటల్కి అంత ఖరీదైన అంత విలువైన రాళ్లతో కట్టిన అంత అందమైన బీచ్ రోడ్లో కట్టిన ఆ అసెంబ్లీ బిల్డింగ్ని గవర్నమెంట్ హాస్పిటల్గా మార్చేసింది. ప్రియదేవుని బిడ్డ, ఒకరి మీద ఒకరు ఏమవుతున్నారు? అహంకారానికి పోతున్నారు, ఈర్ష్యకు పోతున్నారు, ద్వేషానికి పోతున్నారు, అసూయలు. ప్రియదేవుని బిడ్డ, ఎవరైతే అహంకారంతో నడిపించబడతారో వారి పేర్లు చరిత్రలోంచి తీసివేయబడతాయి. చరిత్రహీనులు అయిపోతారు, దిక్కుమాల వాళ్ళు అయిపోతారు చివరి రోజుల్లో. దేవుని బిడ్డలమైన మనము ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? ఎటువంటి నాయకుల కొరకు ప్రార్థన చేయాలి? అమరావతిలోనే రాజధాని ఉండాలని నేను 1 సంవత్సరం పాటు ప్రార్థన చేశాను ప్రతిరోజు. 2019లో దేవ అమరావతి నుంచి మార్చొద్దు అని ప్రార్థన చేశాను. ఎందుకంటే అక్కడ చాలా వేల కోట్లు అప్పటికే తగలబెట్టారు. అక్కడ ఎంత ఎవరి డబ్బులు అయ్యి? మన డబ్బులు. అక్కడ పెట్టిన డబ్బు అంతా మళ్ళీ ఏం చేయాలి? అదంతా వేస్ట్ అయిపోద్ది. కాబట్టి దేవుని కృప చూపాడు అనుకుంటున్నాను. హల్లెలూయా. అప్పుడు చేసిన ప్రార్థనకి ఈ వారంలో జవాబు వచ్చింది అని సంతోషపడ్డాను. ప్రజాధనం, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని మనం దుర్వినియోగం చేసుకోకూడదు ఎవరైనా సరే. డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ఓడిపోయాడో అప్పుడు చెప్పాను, మీకు గుర్తుండి ఉంటుంది. 2000 సంవత్సరంలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా 2016లో పోటీ చేసినప్పుడు అతను ఒక ఉన్మాది అని చెప్పి, క్రైస్తవుల పక్షపాతి అని చెప్పి, యూదుల పక్షపాతి అని చెప్పి ప్రపంచమంతా అతను వ్యతిరేకించింది. అమెరికాలో స్థిరపడిన భారతీయులు వ్యతిరేకించారు, అన్ని దేశాల వారు వ్యతిరేకించారు. డొనాల్డ్ ట్రంప్ వస్తే క్రైస్తవులు తప్ప ఎవరిని బతకనివ్వడానికి భయపెట్టారు. నాకు తెలిసి అతను మంచి క్రైస్తవుడు. అతని గురించి లేని భయాన్ని క్రియేట్ చేశారు. దాదాపు ప్రపంచ దేశాలన్నీ అతను వ్యతిరేకించాయి. అమెరికాలో ఉన్న అన్ని జాతుల వారు వ్యతిరేకించారు. కేవలం చర్చికి వెళ్ళే క్రైస్తవులు మాత్రమే ట్రంప్ కోసం ప్రార్థన చేశారు. 2016లో అద్భుతం జరిగింది. అన్ని సర్వే రిపోర్ట్లు అతను ఓడిపోతాడని వస్తే దేవుడు అతన్ని గెలిపించాడు. దేవుని స్తోత్రం. దేవుని పక్షంగా నిలబడేవాడు. క్రైస్తవ వ్యతిరేకులకు ఒక గొప్ప సవాలుగా ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత ఇశ్రాయేలుకి రాజధానిగా యెరూషలేం ప్రకటించాడు. సరిగ్గా 70 ఏళ్ల ప్రవచనం నెరవేరింది. యెరూషలేంని ఇశ్రాయేల్కి అంతకుముందు టెల్ అవీవ్ ఉండేది. సరిగ్గా ఇశ్రాయేల్ దేశంగా ఏర్పడిన తర్వాత 1948 తర్వాత 70 ఏళ్లకు ప్రవచన నెరవేర్పు ట్రంప్ ద్వారా దేవుడు నెరవేర్చాడు. అంటే దేవుని ప్రణాళికలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. హల్లెలూయా. ఆ ప్రవచన నెరవేర్పు, ఆ రెఫరెన్స్ నేను చెప్తా వచ్చేవారం. 70 ఏళ్లకు యెరూషలేమును రాజధానిగా ప్రకటించారు. ఆ యెరూషలేం కోసం ఎన్నో దశాబ్దాలుగా యుద్ధాలు జరుగుతున్నాయి. అటువంటిది అంత సులభంగా ప్రకటించాడు. ఒక గొప్ప నాయకుడు అయ్యాడు. కరోనా వైరస్ వచ్చింది, ఇవన్నీ వచ్చాయి. ఆ తర్వాత ఒక చిన్న తప్పు చేశాడు. చిన్న తప్పే అది, కానీ దేవుడి దృష్టికి చాలా పెద్ద తప్పు. అది చిన్న తప్పే మన దృష్టికి, కానీ దేవుడి దృష్టికి చాలా పెద్ద తప్పు. మళ్ళా ఎలక్షన్ వస్తుంది, 2020 ఎలక్షన్ వస్తుంది. ఏం చేశాడంటే ఒక హిందూ ప్రీస్ట్ని పిలిచి, ఒక హిందూ ప్రీస్ట్ని ఏమంటారు, ఒక బాబాను పిలిచి ఒక
పూజారిని పిలిచి మా వైట్ హౌస్లోకి వచ్చి ప్రార్థన చేయి, నీ పూజ చేయి, మా కరోనా వైరస్ పోయేలాగా వాళ్ళని ప్రార్థన చేయమని అడిగాడు. వెంటనే అతను వచ్చి ప్రార్థన చేశాడు, పూజ చేశాడు, ఏదో చేశాడు. ఆ యొక్క వైట్ హౌస్లో జరుగుతున్నటువంటి ఆ యొక్క అసెంబ్లీలో, ఆ పార్లమెంట్లో ఒక అన్యుడిని తీసుకొచ్చి ఆ స్టేజ్ ఎక్కించి ప్రార్థన చేయించాడు. ప్రియదేవుని బిడ్డ, జరిగిన వెంటనే అదే వారంలో భయంకరమైన గొడవలు మొదలైన అమెరికా దేశంలో. దేవుడి ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుందో మీకు చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఊరికే టైంపాస్ కోసం వినడం కాదు, మన జీవితంలో మనం పాటించకపోతే నష్టపోతామని చెప్తున్నాను. వెంటనే అమెరికాలో తెల్లవాళ్ళకి నల్లవాళ్ళకి గొడవలు వచ్చాయి. ఒకరు చంపుకోవడం మొదలుపెట్టారు. చాలా పెద్ద పెద్ద గొడవలు అయిపోయినాయి. ఆయన అనుకున్నాడు, అందరూ అనుకున్నారు 70% తెల్లోళ్ళు అమెరికాలో, నల్లోళ్ళు ఇండియా వాళ్ళు అందరూ కలిపితే 30% కూడా లేరు. కాబట్టి మనోడు ఏం చేశాడు, ఇంకా తెల్లోళ్ళ వైపు నిలబడ్డాడు. ఆ గొడవను అంతటితో ఆపకుండా ఏం చేశాడు, తెల్లవాళ్ళ పక్షంగా ఉండి భయంకరమైన దుర్మార్గమైన పనులు చేయడం మొదలుపెట్టాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం ఏం చెప్తుంది? సింహాసనం దేని వల్ల స్థిరపడుతుందండి? నీతి వలన. అంతేగాని నీ ప్రజల పక్షంగా ఉంటే, నీ కులం పక్షంగా ఉంటే, నీ మతాల పక్షం, నీ తెల్లవాళ్ళ పక్షంగా ఉంటే నిలబడతానని చెప్పలే దేవుడు. బైబిల్ తెలిసి కూడా ఆయన తప్పు చేశాడు. అంతకుముందు ఎలక్షన్లో ఎంత మెజారిటీతో నగ్గాడో 2016లో, 2020లో సేమ్ అదే మెజారిటీతో అంతకంటే ముసలాయన నగ్గాడు, జో బైడెన్. దేవుని స్తోత్రం. నేను మొదట్లోనే చెప్పాను, అప్పటి నుంచే ఈయనకి తేడా కొట్టింది. ఎప్పటి నుంచి తేడా కొట్టింది? ఎప్పుడైతే క్రైస్తవ ప్రార్థన వల్ల అమెరికా ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ ఒక హిందువుని పిలిచి ప్రార్థన చేయమన్నాడు. అంటే హిందువులు ఓట్లు పడిపోతాయని. ఆ దేశంలో ఉన్న హిందువుల ఓట్లు హౌడీ మోడీ అని చెప్పి మోడీని పిలిచి మీటింగ్లు పెట్టాడు. అంతకుముందు అవేమీ లేకుండా గెలిపించాడు దేవుడు. దేవుని స్తోత్రం. కాబట్టి మనం ఈ స్థితికి ఎలా వచ్చాం అనేది మనం మర్చిపోకుండా ఉంటే ఆ స్థితి నుంచి పడిపోకుండా ఉంటాం. దేవుని స్తోత్రం. దేవుడు మనకు ఎవరి ద్వారా సహాయం చేశాడు, ఏ విధంగా మనల్ని ఆదుకున్నాడు అనేది మనం మర్చిపోకుండా దేవునిలో ముందుకు వెళ్ళినప్పుడు అద్భుత కార్యాలు జరుగుతాయి. సామెతలు 25వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును. హల్లెలూయా. రాజుగారి సింహాసనం స్థిరపరచబడాలంటే మొదటిది నీతి ఉండాలి, రెండవది దుష్టులు ఉండకూడదంట. రాజుగారి పక్కన దుష్ట ఆలోచనలు ఇచ్చేవాళ్ళు, నిజాలు తెలియకుండా పొగడతలు మొలక చెట్టు ఎక్కించే వాళ్ళు ఉంటారు పక్కన. కొంతమంది అలాంటి వాళ్ళే పెట్టుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు, బాగా పొగిడే వాళ్ళు మాటలు వింటారు, ఎంతో సమ్మగా ఉంటాయి. హల్లెలూయా. మనం పలానా విషయంలో సరి చేసుకోవాలంటే హే అలాంటి మన దగ్గర మాట్లాడొద్దు, నేనేం చేస్తే అదే రైట్ అనుకునే వాళ్ళు ఉంటారు. రాజు ఎదుట నుండి దుష్టులను తొలగిస్తే అతని సింహాసనము స్థిరపరచబడదు. బైబిల్ చెప్తుంది, నా సొంత మాటలు కాదు. కాబట్టి చెడ్డవారు, లంచగొండులు, దుర్మార్గులు, అసూయపరులు, అబద్ధాలు చెప్పేవాళ్ళు రాజుగారి పక్షంగా ఉండకూడదు, పక్కన ఉండకూడదు అని బైబిల్ చెప్తుంది. సామెతలు 29:14. ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును. మూడవది చూడండి, ఏ రాజు దరిద్రుల పక్షంగా ఉంటాడో, అనగా పేదల పక్షంగా ఉంటాడో, ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును. ఏ రాజు దరిద్రుల పక్షంగా, హల్లెలూయా, దరిద్రుల పక్షముగా ఉండాలంటాడు, పేదల పక్షంగా ఉండాలి, పేదల సహాయం చేయాలి, పేదల కన్నీరు తొడవాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలు ఒక చరిత్రలో నిలబడిపోయాయి. ఆరోగ్యశ్రీ, హల్లెలూయా. ఆ పథకం వల్ల ఎంతమంది చచ్చిపోవాల్సిన వాళ్ళు బతికారు. పేదలు, ఆపరేషన్కి డబ్బులు లేని వాళ్ళు, గుండె ఆపరేషన్లు చేయించుకోలేక చచ్చిపోయేవాళ్ళు ఇదివరకు, వాళ్ళందరూ కూడా
మంచి హాస్పిటల్స్లో, కార్పొరేట్ హాస్పిటల్స్లోకి వెళ్ళి 5 స్టార్ హోటల్లో ఉన్నంత ట్రీట్మెంట్ ఇస్తున్నారు వాళ్ళకి. పేదల పక్షంగా నిస్వార్థంగా ఉండాలి. హల్లెలూయా. దేవుని సింహాసనం ఎలాగైతే స్థిరపరచబడిందో, కాబట్టి మొదటిది నీతి వలన సింహాసనం స్థిరపరచబడును, రెండవది దుష్టులను తొలగించడం వలన సింహాసనం స్థిరపరచబడును, మూడవది పేదలను కటాక్షిస్తే సింహాసనం స్థిరపరచబడుతుంది. నీ పేరు చిరస్థాయిగా నిలుస్తుంది. నీవైనా సరే ప్రియదేవుడు, కేవలం సింహాసనం అంటే రాజకీయ నాయకుల గురించి కాదు. దేవుడు నిన్ను కూడా గొప్పవానిగా చేశాడు, నిన్ను కూడా దీవిస్తున్నాడు, నిన్ను కూడా హెచ్చిస్తున్నాడు, నిన్ను కూడా ఉన్నతమైన స్థితిలో పెట్టాలనుకుంటున్నాడు. నీ ప్రార్థన ఆలకించి నీ దేశానికి పట్టినటువంటి ఆ రోగాన్ని స్వస్థపరుస్తానంటున్నాడు. నీ దేశానికి పట్టిన మతోన్మాదం అనే రోగం, నీ దేశానికి పట్టిన కుల వివక్ష అనే రోగం, నీ పట్టణానికి ఏ రోగం పట్టిందో నీకు తెలుసు, నీ ఉండే వీధిలో ఏ రోగం ఉందో నీకు తెలుసు, నీ ఇంటిలో ఏ రోగం ఉందో నీకు తెలుసు. నీవు తగ్గించుకొని చెడు మార్గములు విడిచి ప్రార్థన చేసి ఆయన వెతికితే దేవుడు ఆకాశం నుండి నీ ప్రార్థనను విని మన పాపములను క్షమించి మన దేశాన్ని స్వస్థపరుస్తానని వాగ్దానం ఇచ్చాడు. నమ్మదగిన దేవుడు, ప్రియ దేవుని బిడ్డ. 89వ కీర్తన 14వ వచనం చదివితే, 89వ కీర్తన 14వ వచనం, నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. ఎవరి సింహాసనం అది? అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. హల్లెలూయా, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు. మళ్ళీ చదువుమా, 89:14. నీతి న్యాయములు నీ సింహాసనమునకు నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. ఆధారములు అంటండి. 97:2. మేఘాంధకారములు ఆయన చుట్టూ ఉండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. 45వ కీర్తన 6-7 వచనాలు. 45వ కీర్తన 6-7 వచనాలు. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. హల్లెలూయా. మన రాష్ట్రంలో 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వం మారుతుంది, సింహాసనాలు మారుతున్నాయి. మన దేశంలో 10 ఏళ్ళకు ఒకసారి మారచ్చు, 15 ఏళ్ళకు ఒకసారి మారచ్చు. హల్లెలూయా. అమెరికాలో 4 ఏళ్ళకి ఎలక్షన్, లేకపోతే 8 ఏళ్ళు ఉంటారు మహా అయితే, 2 సార్లు కానీ ఎక్కువ పోటీ చేయకూడదు. కానీ ఎప్పుడు నిలిచే సింహాసనం ఒకటి ఉందంట. ఏంటంటే మళ్ళా చదువమ్మా. దేవా, నీ సింహాసనము నిరంతరము దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును. హల్లెలూయా. ఎవరున్నా, ఎవరు పోయినా, ఎవరు నిలబడినా, ఎవరు కూలిపోయినా, ఎప్పటికీ నిలిచుండే సింహాసనము ఒకే ఒక సింహాసనము. ఆ సింహాసనాసీనుడైన దేవునిని మనము ఆరాధించాలి. ఆయన పాదములు పట్టుకుని మనం పెనుగులాడాలి. ఆయన చిత్తానుసారమైన జీవితం మనం జీవించినప్పుడు ఆయన మనలను కూడా స్థిరపరుస్తాడు. మన జీవితాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనంలో ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నారు ఆయన. వాగ్దానం. మత్తయి 19:27.
పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరికినను ఆయనను అడుగగా, ఒకరోజు పేతురు అంటున్నాడు యేసయ్యతో, మనసులో మాట చక్కగా బయటికి చెప్తాడు, మిగతా వాళ్ళకి లోపల ఉంటుంది కానీ పేతురు అడిగేస్తాడు. ఏమంటున్నాడు? ఇదిగో యేసయ్యా, మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కదా, మాకేమి దొరుకునని ఆయన. మాకు ఏంటి ప్రయోజనం? హల్లెలూయా. మనందరం ఉన్నది దానికోసమే కదా. నెక్స్ట్ మనకేం వస్తుంది? దీనివల్ల మనకేం వస్తుంది? హల్లెలూయా. దశమ భాగం ఇవ్వటం వల్ల మనకేం వస్తుంది? ఉపవాసం ఉండటం వల్ల మనకేం వస్తుంది? గుడికి వెళ్ళటం వల్ల మనకేం వస్తుంది? హల్లెలూయా. యేసు ప్రభువుని వెంబడించారు, సమస్తం విడిచిపెట్టారంట. వాళ్ళు వలలు విడిచిపెట్టారు అనగా ఫస్ట్ వాళ్ళ వృత్తి, వాళ్ళ ఆదాయం, వాళ్ళ జీవనోపాధి విడిచిపెట్టారు. తర్వాత వాళ్ళ కుటుంబాలు విడిచిపెట్టారు, భార్యలు విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు, బిడ్డలను విడిచిపెట్టారు, ఇళ్ళు విడిచిపెట్టారు, ఇల్లు విడిచిపెట్టారు. హల్లెలూయా. అలాగే వారి ప్రతి సుఖాన్ని, సంతోషాన్ని, వాళ్ళ ఇష్టాలు, అయిష్టాలన్నీ విడిచిపెట్టి 3.5 సంవత్సరాలు యేసయ్య వెనకాలే తిరిగారు. హల్లెలూయా. నాన్ స్టాప్గా తిరిగారు. యేసయ్యతోటే ప్రార్థన చేసుకోవడం, యేసయ్యతోటే తినడం, యేసయ్యతోనే పడుకోవడం. ఏ ఊరు వెళ్తే ఆ ఊరు. ఈ రోజుల్లో లాగా కార్లు ఏమీ లేవు. పేతురికి ఒక డౌట్ వచ్చింది. ఆ మధ్యలో 70 మంది వచ్చారు, యేసయ్యని చూసి అట్రాక్ట్ అయిన వాళ్ళు. ఆ 70 మంది కష్టంగా ఉందని చెప్పి మళ్ళీ ఏమని చేశారు? వెళ్ళిపోయారు. యోహాను 6:66లో చూడొచ్చు. హల్లెలూయా. లూకాసువార్త 10వ అధ్యాయంలో కూడా చూడొచ్చు, 19-18 వచనాల్లో. ఆ 70 మంది వెళ్ళిపోయారు కానీ 12 మంది నిక్కచ్చిగా ఉండిపోయారు. అప్పుడు మొదటి వాడైన పేతురికి డౌట్ వచ్చింది. మేమన్నీ విడిచిపెట్టి, సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించాం, మాకేమి దొరుకుతుంది? హల్లెలూయా. అప్పుడు యేసయ్య ఇచ్చిన జవాబు ఏంటి? యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు. ప్రపంచ పునర్జన్మ మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనమందు ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. మీరు కూడా 12 సింహాసనాల మీద నాతో పాటు కూర్చుని ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీరుస్తారు. తీర్పు దినాన, యేసయ్య రాకడ దినాన గొప్ప ఆధిక్యత ఇచ్చాడు ఆయన వాళ్ళకి. 12 సింహాసనాలు. హల్లెలూయా. ఎంత గొప్ప ఆధిక్యత అండి. ఈ 60-70 ఏళ్ళ జీవితం గురించి వాళ్ళు చూసుకోలేదు. తరతరాలు, యుగాలు యేసయ్యతో పాటు గొప్ప జీవితాన్ని, గొప్ప ఆధిక్యతను వాళ్ళు పొందుకున్నామని చెప్తున్నారు. యేసయ్య మాటలో మనం చూస్తాం. 12 అనగా యేసు ప్రభు రాకడలో ఆయనతో పాటు ఎవరు వస్తారు? పేతురు, యోహాను, యాకోబు, మొత్తం వీళ్ళందరూ కూడా, నతానియేలు, వీళ్ళందరూ వస్తారు. దేవుని స్తోత్ర. 12 మందిని స్పెషల్గా చూస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన కష్టకాలంలో, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు, ఆయన ఈ భూమి మీద నడుచుకుంటూ తిరిగినప్పుడు వాళ్ళు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళలేదు కనుక. హల్లెలూయా. వాళ్ళు ఆయనకు పరిచర్య చేశారు, ఆయన వారితో పాటు ప్రార్థన చేశారు, ఆయనతో పాటు ఉపవాసాలు చేశారు. కాబట్టి వాళ్ళని గుర్తించుకుంటాడు ఆయన. నిన్ను కూడా గుర్తించుకుంటాడు ఆయన. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో నీవు ఏం చేసావో ఆయన గుర్తించుకుంటానంటున్నాడు. శిష్యులు చేసిన మంచి పనులను జ్ఞాపకం చేసుకున్న దేవుడు నీవు చేసిన మంచి పనులను కూడా జ్ఞాపకం చేసుకుంటా అన్నాడు. చదువుదాం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి, పరిశుద్ధులకు అనగా భక్తులకు లేక విశ్వాసులకు, తోటి క్రైస్తవులకు చేసిన ఉపచారం అనగా సేవ, పని, హెల్ప్, ఇంకా చేస్తున్నారు కనుక తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. యేసు నామమును బట్టి మీరు చేసిన ప్రతి ప్రేమ కార్యాన్ని మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. నిన్ను వాడుకొని వదిలేసే దేవుడు కాదు.
యూజ్ అండ్ త్రో మనుషులు చేస్తారేమో, ఎమ్మెల్యేలు చేస్తారేమో, మంత్రులు చేస్తారేమో, ముఖ్యమంత్రులు చేస్తారేమో, ప్రధానమంత్రులు, దేశ అధ్యక్షులు, ప్రెసిడెంట్లు చేస్తారేమో, కానీ నిన్ను వాడుకొని ఎప్పటికీ కూడా విడిచిపెట్టని, నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయనని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఒక ఆయన నాడు. ప్రియ దేవుని బిడ్డ, హల్లెలూయా. యెషయా ప్రవక్తకు రాజు అయిన ఉజ్జియా అనుకుంటా ఆయన చనిపోయాడు. 6వ అధ్యాయం యెషయా గ్రంథంలోకి వెళ్తే, రాజుగారు చనిపోయినప్పుడు రాజుగారి ప్రవక్తకి ఇంక దిక్కు ఎవరు లేరనిపించింది, ప్రార్థన చేసుకుంటున్నాడు. హల్లెలూయా. రాజుగారు చనిపోయారనే దుఃఖముతో ఉన్నాడు, నాకెవరు లేరని ఒంటరితనంతో ప్రవక్త ఉన్నాడు. అంతవరకు రాజుగారి అధికారం ఉంది, కానీ అప్పుడు ఆయనకి ఎంత గొప్ప దర్శనం ఇచ్చాడు చూడండి దేవుడు. చదవమ్మా. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను, ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2 కాళ్లతో కప్పుకొనుచు రెండిటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియునకు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకొంటిని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము అనగా, ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మొదలైందంటండి యెషయా మినిస్ట్రీ. అప్పుడు మొదలైంది యెషయా యొక్క సేవ. ఏది? రాజుగారు ఉన్నంతకాలం దేవుని బలమైన హస్తం యెషయా మీదకి రాలేదు, కానీ ఎప్పుడైతే రాజుగారు చనిపోయారో, ఎప్పుడైతే రాజుగారి సహాయం అందటం మానేసిందో, అప్పుడు దేవుడు వచ్చి నేరుగా యెషయా ప్రవక్తను వాడుకున్నాడు. ఆయన పెదవులు కాల్చి ఆయన నూతన పరిచాడు, అభిషేకం ఇచ్చి ఇశ్రాయేలు జనాంగానికి గొప్ప ప్రవక్తగా ఆయన వాడుకున్నాడు. రాబో రక్షకుడి గురించి ఎక్కువగా ప్రవచించింది యెషయా ప్రవక్త. దేవుని స్తోత్రం. 7వ అధ్యాయం 14వ వచనం ఏమంటాడు? కన్యక గర్భవతి అయి. హల్లెలూయా. 9వ అధ్యాయం 6వ వచనం ఏమంటాడు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి. అసలైన రాజుని గురించి ప్రవచించే టైం వచ్చింది. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు మనం అనుకున్నది జరిగినప్పుడు మనకు దుఃఖం కలగవచ్చు, బాధ కలగవచ్చు. మనుషులు మనం విడిచి వెళ్ళిపోయినప్పుడు, సౌందర్యవతి గారి భర్త విడిచి వెళ్ళిపోయారు. వారు ఎంతో ప్రేమగా జీవించారు, దాదాపు 40 ఏళ్ళు దాంపత్య జీవితం. ఆమె నిద్రపోకుండా ఏడుస్తుందట. ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే మనం ఎంతో ప్రేమించిన బిడ్డలు మనం విడిచి వెళ్ళిపోతారో, అప్పుడు దేవుడు వచ్చి నేరుగా మనతో ఉంటాడు. దేవుని స్తోత్రం. 68వ కీర్తన 5వ వచనం ఏం చెప్తుంది? 68వ కీర్తన 5వ వచనం, తన పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి లేని వారికి తండ్రి చనిపోయినప్పుడు తండ్రి స్థానంలోకి దేవుడు వచ్చేస్తాడు. విధవరాలకి భర్త చనిపోయినప్పుడు భర్త స్థానంలోకి, యజమానుడి స్థానంలోనికి, పోషించేవాడి స్థానంలోకి ఎవరు వచ్చేస్తారు? దేవుడు వచ్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, తండ్రి లేని వారికి తండ్రి, విధవరాలకి ఆ కన్నీరు చూసి ఎవరు తట్టుకోలేరు? నీ కన్నీరు చూసి ఎవరు తట్టుకోలేరు? నీ కన్నీరు చూసి నీ ఫ్రెండ్స్ నవ్వుతారు, నీ వెనక్కి వెళ్ళి ఏడిపిస్తారు, జోకులు వేసుకుంటారు, కానీ నీ కన్నీరు ఒక ఆయన కవిలలో ఉంచుకున్నాడు, ఆయన బుడ్డిలో ఉంచుకున్నాడు. దేవుని స్తోత్రం. 5వ కీర్తన 6వ వచనంలో, 6వ కీర్తన 6వ వచనంలో చూస్తే, 56వ కీర్తనలో చూస్తే కన్నీటి గురించి దావీదు ఎంత చక్కని కీర్తనలు రాశాడు. కాబట్టి దేవుని బిడలమైన మనము కన్నీరు కార్చాలి. కష్టం వచ్చాక కన్నీరు కార్చడం మంచిదే, కానీ కష్టం రాకముందే కన్నీరు కారిస్తే ఆ కష్టం రాకుండా దేవుడు తప్పించేస్తాడు. దేవుని స్తోత్రం. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోష గానముతో
కాబట్టి మన కష్టకాలంలో మనతో ఎవరున్నారు, మనల్ని ఎవరు ఆదరించారు, మనల్ని ఎవరు బలపరిచారు, వాళ్ళు మనం మర్చిపోకుండా మనం దీవించబడిన తర్వాత కూడా వాళ్ళతోనే సహవాసం చేసినప్పుడు దేవుడు మనల్ని ఇంకా అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దీవిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఇంత చక్కని ప్రార్థనలకు జవాబిచ్చిన దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు ఏమవ్వాలి? మన విశ్వాసం ఏమవ్వాలి? ఇంకా పెరగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు మన దేశం పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. మన దేశం దుర్మార్గులు పరిపాలించి, క్రైస్తవులు మాస్కులు, మసీదులు, చర్చెస్ లేకుండా చేస్తానన్నాడు ఒకడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళనే అన్నీ విడిచి కూర్చోబెట్టాడు. దేవుని స్తోత్ర. ఏ టైంలో అయినా కూలిపోయే ప్రమాదం ఉంది వాళ్ళకి. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని ప్రజల జోలికి ఎవరు వెళ్ళకూడదు. అటువంటి వారికి వ్యతిరేకంగా దేవుడు మనకు గొప్ప ఆయుధం ఇచ్చాడు. మనం వాళ్ళకిలాగా పోరాడలేం, వాళ్ళకిలాగా తుపాకులు బరిసెలు పట్టుకొని తిరగలేం. కానీ ఏం చేశాడు దేవుడు మనల్ని? ఇశ్రాయేలీలు ఎలాంటి బానిసల పక్షంగా ఆయన పోరాడాడో, మోషే చేతిలో ఏముంది? ఫరో రాజు చేతిలో ఏముంది? ఫరో సైన్యం చేతిలో ఏమున్నాయి? మోషే చేతిలో ఏముంది? ఒక బెత్తం ఉంది అంతే. హల్లెలూయా. గొర్రెలు కాసుకునే కర్ర అంతే. ఆ కర్ర ద్వారా అద్భుతాలు చేస్తాడు. నీ ప్రార్థన ద్వారా అద్భుతాలు చేస్తాడు. నీ కన్నీటి ప్రార్థన ద్వారా, నీ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడి భారతదేశాన్ని అంతా కూడా తన దేశంగా మార్చి ప్రతి ఒక్కరిని దర్శించి గొప్ప ఉద్యమం మన దేశంలో లేపును గాక. దేవుడి మాటలు మీ వినికిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ కూడా తలలో వంచుదాం, ముందు లేచి నిలబడదాం. అందరూ కూడా లేచి నిలబడి ప్రియ దేవుని బిడ్డ, దేవుడు చేసిన అద్భుతం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. వ్యర్థమైన మనుషుల కోసం ఏడవద్దు. వ్యర్థమైన మనుషులు, ఎవరి మాట లెక్క చేయని మనుషుల కోసం, ఎన్నిసార్లు గద్దించిన, సలహాలు పాటించిన మనుషుల కోసం మనం ఏడవవసరం లేదు. మనం దేవుని చిత్తం నెరవేర్చినట్లుగా ప్రార్థన చేద్దాం. దేవుని చిత్తం కోసం ప్రార్థన చేద్దాం. దేవుని రాజ్యం కట్టబడాలి, అందులో మనము కూడా పనిముట్లుగా వాడబడాలి. దేవాని రాజ్యం కట్టబడాలి, అందులో నన్ను కూడా పనిముట్టుగా వాడుకొని ప్రార్థన చేయండి. దేవా, మా దేశంలో నీ రాజ్యం కట్టబడాలి, మా దేశంలో అన్యజనులందరూ రక్షణ పొందాలి, అందులో నన్ను కూడా నీ పనిముట్టుగా వాడుకో ప్రభు, నన్ను కూడా వాడుకో ప్రభు. నోరు తెరిచి ప్రార్థన, రెండు చేతులు పైకి ఎత్తండి. దేవా, నన్ను కూడా నీ సాక్షిగా వాడుకో, నా ద్వారా కూడా ఆత్మను సంపాదించాలి. ఎంత గొప్ప దేవుడువో మేము చూసాం, ఎంత బలవంతుడు అయిన దేవుడు నాయనా మేము రుచి చూసాము నాయనా. దేవా, మమ్మల్ని వాడుకో ప్రభా. మా దేశము పట్ల ప్రవచనాలు ఇచ్చావు, ఆ ప్రవచనాలు నెరవేర్చు. మా దేశం పట్ల మంచి దర్శనాలు ఇచ్చావు, మా దేశం నెరవేర్చు. ప్రతి దుష్ట శక్తులు మా దేశం నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ప్రతి చీకటి శక్తులు, మంత్ర శక్తులు బయటికి వెళ్ళిపోవాలి. అఘోరా శక్తులు బయటికి వెళ్ళిపోవాలి. ఆ దుర్మార్గులు చేతులోంచి మా దేశాన్ని విడిపించిన ఆయన, మా ఉపవాస ప్రార్థనలకు జవాబిచ్చావు. నీకు వందనాలు ప్రభా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ఊరిని, మా కుటుంబాన్ని కూడా ఆ విధంగానే దీవించు ప్రభా. మా కుటుంబాన్ని కూడా దీవించు నాయన. హల్లెలూయా, హల్లెలూయా. మా కుటుంబాన్ని బట్టి పీడిస్తున్న దురాత్మ శక్తులు లయపరిచి, దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయో, కాడిమాను మోగులు తీయుటయో నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవాని మాట చొప్పున మమ్మల్ని దీవించు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి పరిపాలన మా దేశానికి దయచేయండి. ప్రతిరోజు ఈ భారతదేశం కోసం మీరు ప్రార్థన చేయండి. మీరు నెమ్మదిగాను, సుఖముగాను, మాన్యముగాను బ్రతుకు నిమిత్తము, మనుషులందరి నిమిత్తము, రాజుల నిమిత్తము, అధికారుల నిమిత్తము ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, ఉపవాసములు చేయమన్నాడు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో. ప్రియదేవుని బిడ్డ, మనము నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే మంచి నాయకులు కావాలి. మనకి, మన ఊరికి మంచి నాయకులు కావాలి, మన వార్డుకి మంచి నాయకులు కావాలి, మన మున్సిపాలిటీకి మంచి నాయకులు కావాలి. స్వార్థపరులు పోవాలి, ధనాపేక్ష కలిగిన వారు పోవాలి, లంచగొండ్లు పోవాలి,
దుర్మార్గులు పోవాలి, కఠినాత్ములు పోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞత గలవారు ఉండాలి, ప్రేమ గలవారు ఉండాలి, దేవునికి భయపడేవారు కావాలి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కెరూబులు కేరాబులు నిత్యము స్తుతించుచున్నవి. మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. దేవా నా ప్రాణము నీ కొరకే
తప్పించుచున్నది. Amen. Thank you, Lord. Yes, Lord. మన కవితలు ఆయన వివరించలేము, మన కలములు ఆయన గురించి రాయలేము. అంత గొప్ప మహోన్నతుడైన దేవుని మనం ఆరాధన చేస్తున్నాం. మిగిలి కృపా కనికరం కలిగిన మా పరమ తండ్రి, మీరు ఇచ్చిన వాక్యము మంచి నేల పడిన విత్తనం వల్లే 30 60 100గా ఫలింపజేసి నీ బిడ్డలమైన మేమందరము కూడా ప్రభా మా దేశము కోసం, మా రాష్ట్రం కోసం, మా పట్టణము కోసం, మా కుటుంబం కోసం ఎడతెగక తగ్గించుకొని మా చెడు మార్గములను విడిచిపెట్టి
మేము ప్రార్థనలు చేస్తుండగా, నిన్ను వెతుకుచుండగా అద్భుత కార్యాలు జరిగించడం మొదలుపెట్టావు నాయన. నీ అద్భుతాలు కొనసాగించమని దేవా, మీ రాకడ పర్యంతము కూడా నీ అద్భుతాలు కొనసాగించి నీ రాజ్యం కట్టడానికి మీరే మమ్మల్ని అందరినీ వాడుకోమని ప్రార్థన చేసినాం. మమ్మల్ని అందరినీ మీ పనిముట్లుగా వాడుకోండి ప్రభా. ఇంకా ఇంకా సువార్త పెరగాలి, ఇంకా సభలు పెరగాలి, ఇంకా సంఘాలు పెరగాలి, ఇంకా దైవజనులు పెరగాలి. దేవ, ఇప్పుడున్న సేవ సరిపోదన్నావు నాయన. కోత విస్తారము, పనివారు కొద్దిమందే అన్నావు ప్రభా. దేవా, నీకులాగా ఆలోచించే మనసు ప్రతి బిడ్డకి దయచేయండి. క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి అన్నావు ఫిలిప్పి 2:6 ప్రకారం. నీ పరలోక దర్శనము కలిగి యెషయా ప్రవక్త వలె దేవా, నీ చేత అభిషేకించబడి వాడబట్టానికి కృప చూపమని, మీ రక్తంతో ముద్రించి దుష్టి నుండి తప్పించమని దేవా, మీ రెక్కల చాటు భద్రపరిచి మా రాష్ట్రంలో శాంతి, సమాధానం, నెమ్మది దయచేయమని దేవా, నీ సంఘానికి వ్యతిరేకంగా ఏ ఆయుధం రూపింపబడిందో పాతాళ లోక ద్వారమును దేవుని సంఘం ఎదుట నిలవనేరమని ఇచ్చిన వాగ్దానం నెరవేర్చమని, శత్రువుల వెన్ను విరిచిన దేవుడు, శత్రువుల దవడ ఎముకు విరగొట్టే దేవుడు నీవు నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. దేవా, ఈ సమయంలో నీ దయగల హస్తంతో నీ బిడ్డల్ని బలపరచమని, మీ సన్నిధి కాంతి ప్రకాశింపచేయమని, మాట తప్పని దేవా, నీ బిడ్డల జీవితాల్లో ఏమేమి వాగ్దానాలు ఇచ్చావో, ఏమేమి ప్రవచనాలు ఇచ్చావో దేవా, వారు ఏమేమి కోరుకుంటున్నారో ప్రార్థనల ద్వారా ప్రతి ఒక్కరి పట్ల మీరు నెరవేర్చి, వారు చేసిన మంచి పనులు మర్చిపోనన్నావు నాయన. అన్యాయస్తుడు కావు నాయన నీవు. మీరే ప్రభు, ప్రతి మంచి పనికి గొప్ప ప్రతిఫలము దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని మీ పాదముల చెంత చేరి ప్రార్థన చేయించున్నా మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. భాషలతో, దేవదూతల భాషలతో మాటలాడినను, ప్రార్థించినను, ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు. ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు. మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో మాటలాడినను, ప్రార్థించినను,